Basic proportionality theorem. It is also called Thales theorem because the statement is stated by the scientist Thales. In the name of him, we are calling it as a Thales theorem. If a line drawn parallel to one side of a triangle to intersect the other two sides in the distinct points, then the other two sides are divided in the same ratio. దీన్ని ఇంకో విధంగా చెప్పచ్చు. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లోపల ఏదైనా ఒక లైన్ గనక ఆ ట్రయాంగిల్కున్న మూడు సైడ్స్లో ఏదో ఒక సైడ్కి గనక ప్యారలల్గా గనక ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైను ఏ సైడ్కి అయితే ప్యారలల్గా ఉందో మిగతా రెండు సైడ్స్ని అంటే బీసీకి ప్యారలల్గా ఉంది ఇక్కడ డి కాబట్టి మిగతా రెండు సైడ్స్ బీసీకి ప్యారలల్గా ఉందిగా అది వదిలేసి మిగతా రెండు సైడ్స్ ఉన్నాయి ఏబి అండ్ ఏసీ ఆ రెండు సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. మళ్ళీ ఒకసారి, ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ఇది అలా ఉంది కాబట్టి ఈ సైడ్కి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇట్ విల్ డివైడ్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే ఇప్పుడు ఈ డిఈ అనే లైను బీసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి ఈ డిఈ ఏబిని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తుంది, ఏడి డిబి. ఇక్కడ అది ఏ రేషియోలో అయితే డివైడ్ చేస్తుందో అంటే ఏడి బై డిబి ఎంత అయితే ఉంటుందో ఈ సైడును కూడా అదే రేషియోలో డివైడ్ చేస్తుంది, అంటే ఏఈ బై ఈసీ కూడా అంతే ఉంటుంది. సో అని మనం ప్రూవ్ చేయాలి. సో బికాజ్ ఇట్ ఈస్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్, దట్స్ వై ఇట్ ఈస్ గోయింగ్ టు డివైడ్ అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఒక సైడ్కి ప్యారలల్గా ఉండటం మూలంగా మిగతా రెండు సైడ్స్ని అది ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది, నో డౌట్ అందులో. అది ప్రూవ్ చేయాలి. సో గివెన్ ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు బీసీ, ఇంకా రాసుకోవచ్చు డిఈ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఏబీ ఎట్ డి అండ్ ఇంటర్సెక్టింగ్ ఏసీ ఎట్ ఈ. ఆర్టీపీ రిజల్ట్ టు ప్రూవ్. ఏమని ప్రూవ్ చేయాలి మనం? ఇది దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి ఇదేం చేస్తుంది, మిగతా రెండు సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏడి బై డిబి. దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఏఈ బై ఈసీ. రెండు సేమ్ అని ప్రూవ్ చేయాలి నేను. కన్స్ట్రక్షన్. ఇది ప్రూవ్ చేయడానికి నేనేం చేస్తున్నానంటే ఈ నుండి ఏబి మీదకి ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేశాను. ఈఎఫ్ అనే ఒక పర్పెండిక్యులర్ 90 డిగ్రీ చేస్తూ ఏబి మీదకి. అట్లానే డి నుండి ఏసీ మీదకి కూడా ఒక పర్పెండిక్యులర్ని డ్రా చేశాను, డీజీ పర్పెండిక్యులర్ టు ఏసీ. అట్లానే జాయిన్ బిని ఈని కలుపుతున్నాను, అట్లానే సిని డిని కూడా కలుపుతున్నాను. ఇదంతా కూడా ప్రూఫ్ కోసం. ఏదైతే మనం ప్రూవ్ చేయాలనుకుంటున్నామో ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ ఈక్వల్ అని ప్రూవ్ చేయడానికి నేను చేసిన కన్స్ట్రక్షన్ డీజీ పర్పెండిక్యులర్ టు ఏసీ, ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి అండ్ జాయిన్ బిఈ అండ్ సిడి. ఇక ప్రూఫ్కి వద్దాం. ఇందులో మనం చాలా రకాల ట్రయాంగిల్స్ ఉంటాయి ఇందులో. సో మనకి ఆన్సర్ని దృష్టిలో పెట్టుకొని మనం తీసుకోవాల్సిన ట్రయాంగిల్స్ 3. అవి గుర్తు పెట్టుకోవడానికి ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను. ఇందులో మనం డ్రా చేసిన లైన్ ఏంటి, ఫస్ట్ డిఈ. దాన్ని 3 సార్లు రాసుకోండి, డిఈ డిఈ. మొదటి 3 ఆల్ఫాబెట్స్ ఏ బి సి ఇలా రాయండి. సో ఈ 3 ట్రయాంగిల్స్ని మనం తీసుకోబోతున్నాం. ఏమేంటవి, ట్రయాంగిల్ ఏడిఈ, ట్రయాంగిల్ బీడిఈ, ట్రయాంగిల్ సిడిఈ. సో ఈ 3 ట్రయాంగిల్స్తోనే మనం దీన్ని ప్రూవ్ చేయబోతున్నాం. ఇందులో ఈ ఏడిఈ అనే ట్రయాంగిల్కి ఈ బీడిఈ అనే ట్రయాంగిల్కి ఏరియా కడుతూ రేషియోని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడిఈ. ఏ ట్రయాంగిల్కైనా ఏరియా ఫార్ములా అయింది హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు. సో ఏడిఈ అనే ట్రయాంగిల్కి ఏడిఈ అనే ట్రయాంగిల్. సో ఏడిఈ అనే ట్రయాంగిల్. ఇప్పుడు దీనిలో బేసు తీసుకోవాలి, హైటు తీసుకోవాలి. జనరల్గా మనం చిన్నప్పటి నుంచి ఏమనుకుంటామంటే ఇలా కింద ఉన్న దాన్ని బేస్ అనుకుంటాం. అలా ఏమీ లేదు. ట్రయాంగిల్లో ఏ సైడ్నైనా సరే బేస్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆన్సర్లో మనకి ఏడీ కావాలి కాబట్టి సో ఏడీని బేస్గా తీసుకుంటున్నాను. మరి ఇది బేస్ అయితే దీని కరస్పాండింగ్ హైట్ ఏమవుతుంది, ఆ బేస్ మీదకి డ్రా చేసిన పర్పెండిక్యులర్ హైట్ అవుతుంది. అందుకే మనం కన్స్ట్రక్షన్లో ఈఎఫ్ పర్పెండిక్యులర్ టు ఏబి అని డ్రా చేసాం. సో ఇప్పుడు నేను ఈ ట్రయాంగిల్లో బేస్ ఏం తీసుకోబోతున్నాను, ఏడి. ఏడీని బేస్గా తీసుకుంటే హైట్ ఏమవుతుంది, ఈఎఫ్. సో హాఫ్ ఇంటూ బేస్ ఏంది ఇక్కడ ఏడి. సో ఏడి హైట్ ఏంది, ఆ బేస్ మీదకి గీసిన పర్పెండిక్యులర్. సో ఈఎఫ్ బై
సో రెండో ట్రయాంగిల్ ఏంది, ఏ బీడిఈ. ఎక్కడుంది బీడిఈ, ఇది బీడిఈ అనే ఒక ట్రయాంగిల్. సో ఈ బీడిఈ అనే ట్రయాంగిల్లో కూడా ఏ సైడ్ని మనం బేస్గా తీసుకోవాలి, దీనికి ఏరియా కట్టాలిగా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్గా. సో సేమ్, సో మనకి ఇందాక ఇందాక ఏడీని తీసుకున్నాం, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఆన్సర్లో డీబీతో పని ఉంది కాబట్టి సో డీబీని బేస్గా తీసుకుంటున్నాం. మరి డీబీని బేస్గా తీసుకుంటే హైట్ ఏమవుతుంది, జనరల్గా ఈ బీడీఈ అనే ట్రయాంగిల్ మనకి ఒక ఎప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్, అంటే వెనక్కి వాల్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఎప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్కి హైట్ ఎక్కడ ఉంటుంది, ఇంటీరియర్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఉండదు, ఇది వెనక్కి బ్యాక్ సైడ్, అంటే ఎప్టూస్ యాంగిల్ 90 డిగ్రీ కన్నా ఎక్కువ ఉంటుంది యాంగిల్ ఇక్కడ. అప్పుడు హైటు బయటకు వస్తుంది, అంటే పర్పెండిక్యులర్ మనకి హైట్ అనేది ఎప్పుడు కూడా అవుట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ వస్తుంది. అలాంటి ట్రయాంగిల్ ఈ బీడీఈ. సో ఈ బీడీఈ అనే ట్రయాంగిల్కి హైటు చూడండి, సో వర్టెక్స్ నుండి గీసిన పర్పెండిక్యులర్ అన్నమాట, అంటే ఇందాక ఈఎఫ్ఏ దీనికి కూడా మనకి హైట్ అవుతుందన్నమాట. బికాజ్ బీడీఈ ఈజ్ ద ఎప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్, బయటకు వస్తుంది, దీని హైట్ లోపల ఉండదు, బయటకు వస్తుంది. అంటే అదే వర్టెక్స్ నుండి డ్రా చేసాం కాబట్టి బీడీఈ, ఈ నుండి డ్రా చేసాం కాబట్టి బీడీ మీదకేగా, దీని మీద ఉందంటే బీడీ మీద ఉన్నట్టేగా. సో ఇందాక హైటే దీనికి కూడా హైట్గా తీసుకుంటాం. సో హాఫ్ ఇంటూ, ఇప్పుడు బేస్ అయింది డీబీ ఇంటూ సేమ్ హైటు ఈఎఫ్. సో హాఫ్ క్యాన్సిల్, ఈఎఫ్ క్యాన్సిల్, ఏడీ బై డీబీ. టేక్ ఇట్ యాజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. సో మనం తీసుకున్న 3 ట్రయాంగిల్స్ ఏంటి, ఏడీఈ, బీడీఈ, సిడి. ఇందులో ఏడీఈ బీడీఈకి ఒక ఏరియాస్కి రేషియో కట్టాం. ఇప్పుడు మళ్ళీ ఏడీఈకి మూడో ట్రయాంగిల్ సిడిఈ ఏరియాస్కి రేషియో కడదాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. సో ఫార్ములా ఏరియాకి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైటు. ఇప్పుడు మళ్ళీ ఏడీఈ ట్రయాంగిల్ వచ్చింది. ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఈ 3 సైడ్స్లో దేన్నైనా సరే మనం బేస్గా తీసుకోవచ్చు. ఇందాక ఆర్టీపీలో ఏడీ కావాలి కదా అని చెప్పి ఇందాక ఏడీని బేస్ తీసుకున్నాం. ఇప్పుడు ఏఈ కూడా కావాలిగా, కాబట్టి ఇటువైపు తీసుకుందాం. ఇప్పుడు ఇది ఏఈ బేస్ అవుతుంది. ఏఈ బేస్ అయితే హైట్ ఏమవుతుంది, ఆ బేస్ మీద గీసిన పర్పెండిక్యులర్ హైట్ అవుతుంది, అంటే డీజీ పర్పెండిక్యులర్. సో హాఫ్ ఇంటూ బేస్ ఏమవుతుంది, ఇప్పుడు ఏఈ, హైట్ ఏమవుతుంది డీజీ. సో హాఫ్ ఇంటూ ఏఈ ఇంటూ డీజీ బై, ఇప్పుడు ట్రయాంగిల్ సిడిఈ అంటే ఇది. సో సిడిఈ ట్రయాంగిల్ ఇది. ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ 3 సైడ్స్లో ఏదో ఒక సైడ్ హైట్ తీసుకోవాలి, సింపుల్. ఆన్సర్లో ఈసీ కావాలి కాబట్టి ఇందాక ఇది బేస్, ఇందాక 2 ట్రయాంగిల్స్లో ఇది బేస్ తీసుకున్నాం, ఇప్పుడు ఇది దీని కింద ఇది బేస్ తీసుకోవాలి, అంటే ఈసీ. సో హాఫ్ ఇంటూ, సో బేస్ ఏంటి ఈసీ ఇంటూ, మరి ఈ ట్రయాంగిల్ హైట్ సేమ్ ఇందా ఎక్స్ప్లెనేషన్, ఇది కూడా ఎప్టూస్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ ట్రయాంగిల్ ఇందాక ట్రయాంగిల్ ఏడీఈ ట్రయాంగిల్ హైటే దీనికి కూడా హైట్ అవుతుంది. నాకు హైట్ ఏం తీసుకున్నాం డీజీ. సో ఈ ట్రయాంగిల్ కూడా ఈ బేస్ మీద, అంటే దీని మీద గీసిన పర్పెండిక్యులర్ డీజీ కాబట్టి దాని హైటే దీనికి కూడా తీసుకుంటాం. సో హాఫ్ ఇంటూ ఈసీ ఇంటూ డీజీ, హాఫ్ క్యాన్సిల్, డీజీ క్యాన్సిల్, ఏఈ బై ఈసీ. సెకండ్ ఈక్వేషన్. మనం కనుక 2 అబ్జర్వ్ చేస్తే ఇన్ 1 and 2, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2లో న్యూమరేటర్స్ సేమ్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడీఈ. సో బేసు హైటు మార్చినంత మాత్రాన ట్రయాంగిల్ అదే ట్రయాంగిల్ కాబట్టి, సో మనం ఆ ట్రయాంగిల్కి సంబంధించిన బేసు హైట్సే మార్చాం కాబట్టి వాటి ఏరియాస్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీస్. మరి డినామినేటర్స్ పైన న్యూమరేటర్స్ సేమే కాబట్టి ఈక్వల్, కానీ డినామినేటర్స్ వేరే ఉన్నాయి చూడండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈ, అక్కడేమో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. అవి వేరువేరుగా ఉన్నా కూడా వాటి ఏరియాస్ అవి కూడా ఈక్వలే. న్యూమరేటర్స్ ఈక్వల్ ఎందుకయ్యా అంటే సేమ్ పేరే కాబట్టి కన్విన్స్ అవుతాం మనం. సో ఏడీఈ బేసు హైట్ మారిన ట్రయాంగిల్ సేమే కాబట్టి అదే ట్రయాంగిల్ సంబంధించిన బేసు హైట్ తీసుకున్నాం కాబట్టి వాటి ఏరియాస్ ఈక్వల్. కానీ బీడీఈ సిడిఈ ఎంటైర్లీ 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ కదా, వాటి ఏరియాస్ ఎలా ఈక్వల్గా ఉంటాయని డౌట్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే బీడీఈ అనే ట్రయాంగిల్ కానీ సిడిఈ అనే ఒక ట్రయాంగిల్ కానీ చూడండి, రెండింటికి ఒకటే బేసు, ఒకటే కామన్ సైడ్ ఉంది డిఈ మీద. అట్లానే అవి రెండు కూడా ఒకే ప్యారలల్ లైన్స్కి మధ్యలో ఉన్నాయి. అప్పుడు దీనికి మనం ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసేటప్పుడు ఈ బేస్ వేసుకోవచ్చు. దీనికి కూడా ఏరియా కట్టేటప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఇదే బేస్ వేయచ్చు. హైట్ మరి ఈ రెండింటికి ప్యారలల్ సైడ్ మధ్యలో ఉంది కాబట్టి హైట్ రెండింటికి సేమే ఉంటుంది, బికాజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్ ఈజ్ ఆల్వేస్ సేమ్. కాబట్టి అప్పుడు దీని ఏరియా ఈక్వల్. సో ఇదే 9th క్లాస్లో థీరంలో నేర్చుకుంటాం. ఇఫ్ 2 ట్రయాంగిల్స్ ఆర్ లయింగ్ ఆన్ ద సేమ్ బేస్ అండ్ బిట్వీన్ ద సేమ్ ప్యారలల్ లైన్స్ దెన్ దే ఆర్ ఈక్వల్ ఇన్ ఏరియా. సో ఆ థీరం ప్రకారం ఎందుకయ్యా అంటే ట్రయాంగిల్స్ ఆర్ ఆన్ ద సేమ్ బేస్
సో డిఈ రెండిటికి కామన్ సైడ్ అన్నమాట. సో డిఈ మీద అండ్ బిట్వీన్ parallel lines DE and BC. So triangles are on the same base DE and between the parallel lines DE BC మధ్య ఉన్నాయి కాబట్టి even though they are different triangles they are having the same common side DE and between the parallel lines DE and BC they are equal in area. ఎప్పుడైతే న్యూమరేటర్స్ ఈక్వల్ అయినాయో డినామినేటర్స్ ఈక్వల్ అయిందో టోటల్ ఫ్రాక్షన్స్ కూడా ఈక్వల్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఫస్ట్ రేషియో తీసుకుంది, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ బీడీఈకి రేషియో కట్టాం. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు రెండవ రేషియోకి ఈక్వల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిఈ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిడిఈ. ఎందుకు ఈక్వల్ అయ్యా అంటే న్యూమరేటర్ సేమ్ ట్రయాంగిలే, డినామినేటర్స్ వేరువేరుగా ఉన్నా అవి ఒకటే బేస్ మీద ఒకే ప్యారలెన్స్ మధ్యలో ఉండటం మూలంగా అవి ఈక్వల్. సో వాటి రేషియోస్ రెండు ఈక్వల్. మరి ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ అయితే వాటి ఆన్సర్స్ కూడా ఈక్వల్. ఏంటి ఆన్సర్స్? ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఇదే కూడా ప్రూవ్ చేయమంది, ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. హెన్స్ ప్రూవ్డ్. సో వెరీ సింపుల్ అన్నమాట. సో మూడు ట్రయాంగిల్స్ గుర్తుపెట్టిన విధానం కూడా సింపుల్. డిఈడి 3 సార్లు రాసి ఫస్ట్ 3 ఆల్ఫాబెట్స్ ఏబీసీ, అందులో ఏడీఏకి బీడీఏకి ఏరియా కడుతూ రేషియో కట్టాలి. తర్వాత అదే ఏడీఏకి సిడిఏకి కూడా ఏరియా కడుతూ రేషియో కట్టాలి. బేస్ ఇంటూ హైట్ వేసేటప్పుడు ఫస్ట్ రేషియోలోనేమో పైన ఇది బేస్ తీసుకుంటాము, ఇది ఏడి, కింద ఈ బేస్ తీసుకుంటాము డిబి, హైట్ మాత్రం సేమ్, వీటి మీద గీసిన పర్పెండిక్యులర్ ఈఎఫ్. సో అప్పుడు ఏడీ బై డిబి వస్తుంది, క్యాన్సిల్ అయిపోయి హాఫ్ ఈఎఫ్ఎఫ్. రెండవ రేషియోలో తీసుకున్నప్పుడు బేస్ ఏమో పైన న్యూమరేటర్లో బేస్ ఏఈ తీసుకుంటాం, ఇట్లా డినామినేటర్లో బేస్ ఏమో ఈసీ తీసుకుంటాం, హైట్ దీని మీద గీసిన పర్పెండిక్యులర్ డీజీ, రెండింటికి కామన్ హైట్ అది, హాఫ్ క్యాన్సిల్, డీజీ ఏఈ బై ఈసీ. సో ఈ రెండు కంపేర్ చేసేప్పుడు న్యూమరేటర్స్ ఈక్వల్ ఉంటాయి, సేమ్ ట్రయాంగిలే. బీడీఈ సిడిఈ కూడా ఈక్వల్, ఎందుకంటే అవి రెండు ఒకే బేస్ మీద ఒకే ప్యారలెన్స్ మధ్యలో ఉండటం అవి కూడా ఈక్వల్. సో ఈ రెండు రేషియోస్ ఈక్వల్ కాబట్టి డైరెక్ట్గా ఏడీ బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. హ్యాన్స్ ప్రూవ్డ్.